వంకర టింకర కాయలంట. దీనికి సంబంధించి ఒక కథ ఉంది, మీకు తెలుసా? ఈ వంకర టింకర కాయలకు ఒక కథ ఉంది. చిన్నప్పుడు ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఎంతమందికి తెలుసో మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఆ కథ ఏంటో చెప్తా. ఊళ్ళో ఒక ఆమె చింతకాయలు అమ్ముతుందంట. అయితే ఆమె చాలా అందగత్తె అంట. ఊరికే ఇంకా ఆ ఊరికే అందగత్తె అంట ఆమె. కానీ పేదరాలు, పేద కుటుంబంలో ఉంది. ఆ ఊరికే ఇంకా అందగత్తె ఆమె. ఇక ఆమె చింతకాయలు అమ్ముకుంటా బతుకుతుంది అనమాట. అయితే అనుకోకుండా ఒకరోజు ఆ ఊరికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజుగారి ఇంటికి చింతకాయలు అమ్ముకుంటూ పోతుంది అనమాట ఈ చింతకాయలు అమ్మేటామె. అయితే అప్పుడు ఆ రాజుగారు చూడంగానే ఇంకా ఏంటి ఈమె ఎంత అందంగా ఉంది, ఆమె ఇంకా ఊరికే అందగత్తే కదా, ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది అని చెప్పి ఈమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అనమాట. ఇక అయితే ఆమె గురించి అంత తెలుసుకుంటాడు. ఆమె ఒక బీదరాలు, ఆమెకి ఎవరు లేరు, చింతకాయలు అమ్ముకుంటుంది అని ఇతనికి అర్థమవుతుంది. అయితే ఆ రాజు ఏం చేస్తారు, సరేలే నేను కూడా ఒక పేదరాలికి జీవితం ఇచ్చిన వాడిని అవుతా కదా అని చెప్పి ఆ చింతకాయలు ఆమెని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక కొన్ని రోజులకి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి కొన్ని గొడవలు అయితే ఈ రాజుగారు ఏం చేసిరు, పంచాయతీ చెప్పడానికి వెళ్తున్నారు. అయితే రాణి కూడా రాజా మీరు పంచాయతీ చెప్పడానికి వెళ్తున్నారు కదా, మీతో పాటు నేను కూడా వస్తా అని చెప్పి రాణి ఆమె అన్నదంట. ఇక అయినా రాజుని చేసుకున్నాక ఇక ఆమె రాణియే కదా, సో రాజుతో పాటు వెళ్తుందంట. వెళ్తూ దారిలో ఒక చింతకాయ చెట్టు కనిపించిందంట. అయితే ఆ చింత చెట్టుకి బాగా ఆ చింతకాయలు ఎర్రగా కాసినాయంట, దండిగా ఫుల్ కాసినాయంట. అయితే అప్పుడు ఆమె రాజుని అడుగుతుందంట, రాజా ఏంటి ఆ చెట్టుకి వంకర టింకర కాయలు మస్తు కాసినాయి, భలే గమ్మత్తున్నాయి కదా అన్నదంట. అప్పుడు ఆ రాజు, ఓర్ని దుంపెదగా, నీవే చింతకాయలు అమ్మినావు, నీవే ఇప్పుడు ఏం కాయలు వంకర టింకర కాయలు అని అడుగుతున్నావా నన్ను అని ఆ రాజుగారు పరిచయం అయిపోయినరంట. గిట్లుంటుంది మళ్ళా. ఇక ఆమె ఫస్ట్ చింతకాయలు అమ్మిందే కదా, ఇక రాజుని పెళ్లి చేసుకునేసరికి ఆమె బిహేవియర్ చూసినారా. సో దీన్ని బట్టి ఈ కథ ఒక నీతి ఏంటి అంటే, మనం వచ్చిన దారిని మర్చిపోకూడదు, మనం చేసిన పనుల్ని మర్చిపోకూడదు ఎప్పటికైనా. మనం ఏ స్థాయిలో నుంచి వచ్చినామో ఆ స్థాయిని మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఆ స్థాయికి తగ్గ పనులు చేయకపోయినా పర్లేదు, కానీ మనం ఏ స్థాయి నుంచి వచ్చినామో ఆ స్థాయిని మాత్రం మర్చిపోవద్దు. ఏ దారి నుంచి వచ్చినామో ఆ దారిని అసలే మర్చిపోవద్దు. ఇది దీని వాక్యం అన్నమాట. సో ఈ కథ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.